ఒక చిన్న గ్రామంలో రాము అనే సాధారణ రైతు తన భార్య లక్ష్మి మరియు కుమారుడు కృష్ణతో నివసించేవాడు. రాము తన పొలంలో కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు ఒకే ఒక కోరిక, తన కుమారుడు కృష్ణను ఉన్నత విద్య చదివించి అతనుకు మంచి ఉద్యోగం పొందాలనేది. కృష్ణ చిన్నప్పటి నుంచి చదువులో చాలా మంచి ప్రతిభ కనబరిచేవాడు. ప్రతి పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించి స్కూల్లోనూ మరియు గ్రామంలోనూ మంచి పేరు సంపాదించాడు. రాము తన కుమారుడి కోసం మరింత కష్టపడేవాడు. పొలంలో 6 గంటల పాటు పనిచేసేవాడు. రోజులు గడుస్తుండగా కృష్ణ 10వ తరగతి పూర్తి చేసి పట్టణంలోని పెద్ద కాలేజీలో సీటు పొందాడు. కానీ కాలేజీ ఫీజు ఎంతో ఎక్కువగా ఉండడం వల్ల రాము చాలా ఆందోళన చెందాడు. తన పొలం అమ్మాలని నిర్ణయించుకున్నాడు. నానా, పొలం అమ్మితే మన జీవనాధారం ఎలా ఉంటుంది అని కృష్ణ భావోద్వేగంతో అడిగాడు. రాము తన కుమారుడికి పట్టుదలతో, నువ్వు ఉన్నత స్థాయికి చేరుకోవాలనేదే నా కల. నీ కల నెరవేర్చడానికి ఏది చేయడానికైనా నేను సిద్ధం అని చెప్పాడు. తన తండ్రి త్యాగానికి కన్నీళ్లతో గౌరవించి కృష్ణ పట్టణానికి వెళ్లి చదువు కొనసాగించాడు. కృష్ణ కాలేజీలోని మెరుగైన ప్రతిభ కనబరిచాడు. ప్రాక్టికల్ సబ్జెక్ట్స్లో మొదటి ర్యాంక్ సాధించి ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం పొందాడు. తన తండ్రి చేసిన త్యాగాలను ఎప్పుడూ మరవకుండా మొదటి జీతంతో తన గ్రామానికి వెళ్లి రాముకు ఒక సరికొత్త పొలం కొనిచ్చాడు. నానా, మీరు చేసిన త్యాగం వృధా కాలేదు. మీ ఆశీర్వాదంతోనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను అని కృష్ణ తన తండ్రిని కౌగిలించుకున్నాడు. రాము కన్నీళ్లతో, నువ్వు నా గర్వం కృష్ణ అని చెప్పాడు. Thank you for watching the Smile Squad. Please subscribe and like, share and comment to Smile Squad channel. Bye bye.